మేడిగడ్డ దగ్గర మళ్లీ నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఎల్ఎన్టీ అధికారులు. గుంత బయటపడడంతో పూర్తిగా గేట్లు మూసివేశారు. దీంతో మేడిగడ్డ పరిస్థితిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇంకా ఎన్ని లోపాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలకు మేడిగడ్డ ఉంటుందా కూలుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుంత బయటపడడంతో అసలు విషయాలు బయటకొస్తాయని మీడియాకి కూడా అనుమతి నిరాకరించారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఈ మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ చేస్తున్నటువంటి అక్కడ సిచ్యువేషన్ చూస్తే మరిన్ని అనుమానాలకు దారితీస్తుందనే చెప్పొచ్చు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ వర్షాకాలం కంటే ముందే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అవసరమైతే మళ్ళోసారి ఈ నెక్స్ట్ వీక్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డను మళ్ళోసారి సందర్శించి ఈ మరమ్మతులకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆల్రెడీ ఇప్పటికే తాత్కాలికంగా ఈ మరమ్మతులు ఎట్లా చేయొచ్చు ఏంటి అనే దానిపైన పనులు మొదలయ్యాయి. సో మరోసారి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వాటిని సందర్శించి వీటి సిచ్యువేషన్ ఏంటి, మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే మరమ్మతులు చేయాలని చెప్పేసి చెప్పింది, అవి చేసిన గ్యారంటీ కూడా ఇవ్వలేదు. మరి ఏం చేద్దాము ఏంటి అనే దానిపైన కూడా సందిగ్ధంలో ఉంటే మరోసారి అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ తాత్కాలిక సంబంధించినటువంటి పనులు కొన్ని మొదలయ్యాయి. ఈ మొదల్లోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి లోపాలు ఒక్కొక్కటి మళ్ళీ బయటపడుతున్నాయి. సో మనం చూసాము నిన్న కూడా దీనికి సంబంధించి పెద్ద గుంత కూడా అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి పిల్లర్ నంబర్ 20-21 పక్కన పెద్ద బయ్యారం లాంటి గుంత బయటపడింది. సో దీనివల్ల మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లోపాలు పూర్తి స్థాయిలో ఎక్కడ బయటపడతాయనే భయంతో ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టింది. అక్కడ లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు, మీడియా వాళ్ళని కూడా ఎవరిని లోపలికి అనుమతించలేని సిచ్యువేషన్. సో ప్రజెంట్ అక్కడైతే మళ్ళీ నో ఎంట్రీ బోర్డు కనబడుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకెన్ని లోపాలు ఉన్నాయి, ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి ఇంకెన్ని లోపాలు బయటపడతాయన్న భయంతోనే మళ్ళీ ఈ నో ఎంట్రీ బోర్డు పెట్టారనే చర్చ కూడా జరుగుతుంది. మరి బయటకు వచ్చింది ఒక్కటి మాత్రమే, ఈ పెద్ద గుంతలా బయ్యారంలా కనబడ్డది, ఇది ఒకటినే ఉన్నదా, ఇంకా వీటితో పాటు ఇంకెన్ని లోపాలు ఉన్నాయి? సో ఇప్పటికే చాలా లోపాలు బయటపడ్డాయి. ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి ఏకంగా పిల్లర్లు కుంగాయి. ఇక అన్నారము, సుందిల్ల ఈ 2 బ్యారేజీలకు సంబంధించి వాటర్ లీకేజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా ఇప్పటి వరకు బయటికి రాని లోపాలు ఇంకేమేమి ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి అనే ఆలోచన అయితే చాలా మందిలో కలుగుతుంది. దీనికి సంబంధించి చాలా మంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. సాక్షాత్తు ఇంజనీర్లే ఈ మరమ్మతుల విషయంలో కొంత పెదవిరుస్తున్నారు. ఎందుకంటే ఈ తాత్కాలిక మరమ్మతులు చేసినా ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు ఇవి తాత్కాలికంగా మనం చేసే అవకాశం ఉంటుంది, ఒకవేళ చేసినా అవి నిలిచే అవకాశం ఉంటుందా ఉండదా? సో ఇట్లా రకరకాల చర్చ అయితే దీని మీద జరుగుతూ ఉన్నది. ఇంజనీర్ల విషయంలో కూడా ఈ తాత్కాలిక మరమ్మతులు చేసినా ఇది ఆగే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ 3 బ్యారేజీల్లో ఉన్నటువంటి నీళ్లను పూర్తిగా ఎత్తేయాలి, గేట్లన్నీ కూడా కుల్లబెట్టాలి, ఏమాత్రం కూడా అక్కడ నీళ్లు నిల్వ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ నీళ్లు కనుక నిల్వ ఉంటే పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అని ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారమే ఆ నీళ్లను పూర్తిగా తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ వాటిని తరలించినా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నీళ్లు తరలించే భాగంలోనే అందులో ఉన్నటువంటి ఇసుక మట్టి అంతా కూడా కొట్టుకుపోతుంది. ఈ ఇసుక మట్టి కొట్టుకుపోవడానికి ప్రధాన రీజన్ అందులో నాణ్యమైనటువంటి ఈ పనులు చేపట్టకపోవడం అనేది ప్రధాన రీజన్గా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఒకవేళ పూర్తి స్థాయిలో అందులో నుంచి నీళ్లు తీసేస్తే ఆ ఉన్నటువంటి నీళ్లను ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఈ మరమ్మతుల విషయంలోనే మరమ్మతులు చేయడానికి కూడా సహకరించలేని సిచ్యువేషన్ మనకు ఈ 3 బ్యారేజీల్లో కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిచ్యువేషనే మళ్ళీ అక్కడ ఇంజనీర్లు అక్కడ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఎల్ఎన్టీ సంస్థ, ఆ ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ అదే సిచ్యువేషన్ అక్కడ తలపించేలా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు, ఎవరిని కూడా అనుమతించలేని సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇంకెన్ని లోపాలు ఉన్నాయనే అనుమానాలు కూడా అందరిలో కలుగుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుంది ఏంటి. గతంలో ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పిదాల వల్లనే
ఈ 3 బ్యారేజీలు కూడా లోపాలకు కారణమయ్యే తర్వాత మేడిగడ్డ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కుంగిపోవడానికి గత నిర్లక్ష్యమే ఇట్లా ఎవరిని కూడా అనుమతించకపోవడం, అందులో ఉన్న లోపాలను బయట పెట్టకపోవడం, ఉన్న లోపాలను ఎలా చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం, ఇట్లా ఈ ఒక్కొక్కటి గత ప్రభుత్వం అవలంబించినటువంటి నిర్లక్ష్యము, తర్వాత అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఈ స్థాయికి వచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఈ నో ఎంట్రీ బోర్డు వల్ల ఇంకెన్ని లోపాలు ఉన్నాయి, ఒకవేళ లోపాలు ఉంటే అవి బయట పెడితే వాటికి ఎట్లా చేయొచ్చు ఏంటి, ఇప్పటికే మరమ్మతులకు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తామని చెప్పి సిద్ధమైంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మరి అక్కడ ఇంకేమన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సవరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా నో ఎంట్రీ బోర్డు పెడితే ఎట్లా ఎవరికి బయట తెలుస్తుంది? సో ఈ ఎల్ఎన్టీ సంస్థ మళ్ళీ వాటన్నిటి కూడా లోపలనే వస్తే బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. సో ఇప్పుడున్నటువంటి దానికి ప్రకారమే ఈ ఎన్డీఎస్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పటి వరకు బయటపడ్డ లోపాల విషయంలోనే. ఇవి కాకుండా ఇంకా ఎక్కువగా ఉంటే వాటిని ఎట్లా చేయాలనే దానిపైన కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ మరమ్మతులు కూడా చేసే సాధ్యం అవుతుందా కాదా, సాధ్యం కాకపోతే ఈ 3 బ్యారేజీల పరిస్థితి ఏంటి? సో ఇవి కాకుండా ఇక తాత్కాలికంగా కూడా పూర్తి స్థాయిలో కనుక వాటిని కూల్చేసి సిచ్యువేషన్ ఉంటుందా? సో ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ కాళేశ్వరంకి సంబంధించి నిర్మాణం చేపట్టారు. కాబట్టి మరి ఏం చేస్తే బాగుంటుంది? ఈ మరమ్మతులు కూడా 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. కాబట్టి మరి 100 కోట్లు పెట్టి ఈ మరమ్మతులు చేసినా ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉంటుందా ఉండదా? ఇట్లా రకరకాల చర్చ అయితే ఈ 3 బ్యారేజీల మీద ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది. అపర్ణ.